కులశేఖర ఆళ్వార్ కేరళలోని ట్రావెంకూర్ మహారాజా సంతతికి చెందిన మహారాజు. ఆయన తన దైనందిన విధులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూనే ప్రతిరోజు కొంత సమయం తమ గురువు గారి వద్ద రామాయణ గాథ వినడానికి కేటాయించుకునేవాడు. ఆ విధంగా రామాయణ గాథ వింటున్న సమయంలో ఆ సంఘటనలు అప్పటికప్పుడు జరుగుతున్నట్లుగా భావించేవాడు. తన సభా మండపంలో ఉన్న సీతారాముల విగ్రహాలకు వేడుకలు జరిపించేవాడు. భక్తి పారవస్యంతో మునిగిపోయేవాడు. ఇలా ఉండగా ఒకరోజు శ్రీరాముడు ఒంటరిగా 14,000 మంది కరదూషణాది రాక్షసులను సంహరించే ఘట్టం గురువుగారు కులశేఖరునికి వినిపిస్తున్నారు. ఏకాగ్రతతోటి ఆ ఘట్టం వింటున్న మహారాజు హఠాత్తుగా జేబిరించిన ముఖంతో, ఎవరు నా రాముడిని అలా ఒంటరిగా వదిలిపెట్టిన వారు, అంతమందిని ఆయన ఎలా సంహరించగలడని ఆ భారం ఆయనపై మోపి, రాముడు కష్టంలో ఉన్నాడు, నేనిప్పుడు వెళ్ళి నా రాముడికి బాసటగా నిలవకుంటే నా ఆయుధాలు నా సైన్యం వృధా అంటూ పెద్దగా పెడబొబ్బలు పెడుతూ సింహాసనంపై నుంచి లేచి తన సేనాధిపతులను పిలిచాడు. పదండి దండక అరణ్యానికి, ఆ రాక్షసుల మదాన్ని అణుద్దాం, మన రామయ్యకు అండగా ఉందాం అని తన సైన్యాన్ని బయలుదేరదీశాడు. వెంటనే మంత్రులు అప్రమత్తమయ్యారు. మహారాజును నిలవరించటానికి ఆస్కారం లేక ఒక పథకం ప్రకారం కొంత సైనిక సమూహాన్ని మహారాజుకు అరణ్యంలో ఆయన ఎదురుగా వచ్చేట్లు చేసి మహారాజా శ్రీరామచంద్రుడు దిగ్విజయంగా కరదూషణాదులను ఒక్కడే సంహరించాడు. మేము ఆయనకు సహాయంగా వెళ్ళినా మా సహాయం అవసరం లేకపోయింది అని నమ్మబలికి రాజుని వెనుకకు తీసుకుని వచ్చారు. ఒకరోజు గురుపుత్రుడు రామాయణ పట్టణానికి వచ్చాడు. ముందు రోజు మాయలేడి వృత్తాంతం మహారాజు విన్నట్లు తెలుసుకొని సీతాపహరణ దృశ్యాన్ని కనులకు కట్టినట్లు వర్ణించి చెబుతున్నాడు గురుపుత్రుడు. సీతను రావణుడు లంకకు తీసుకువెళ్లిన దృశ్యాన్ని చెప్పగానే ఈసారి కూడా మహారాజు ఆవేశంగా లేశాడు. సముద్రం వైపు అడుగులు వేయసాగాడు. లంకకు వెళ్ళి లంకను బూడిద చేసి సీతమ్మ తల్లిని తీసుకుని వస్తాను అని అంటూ వెనక ముందు చూడకుండా ఆయన సముద్రంలోకి దూకాడు. మంత్రులకు కూడా ఏమి చేయాలో తోచక తల్లడిల్లసాగారు. ఇదంతా చూసి శ్రీరామచంద్రుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. భక్తాగ్రగణ్య కులశేఖర మహారాజా, నీవు ఇంకా శ్రమ పడవలసిన అవసరం లేదు. రావణుడిని సంహరించి సీతను తెచ్చాము అంటూ మహారాజును తీసుకుని వచ్చి సభలో తమ విగ్రహాల ముందు నిలబెట్టాడు. ఆయన భక్తికి పరాకాష్ట. ముకుందమాల మొదలైన అనేక గ్రంథాలు రచించాడు. తిరుమలలో శ్రీనివాసుని ముందు గడపగా కులశేఖర పడిగా మారాడు.